వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే 2024కు సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జాతీయ సైన్స్ దినోత్సవం లేదా నేషనల్ సైన్స్ డే 2024 థీమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. 1928 ఫిబ్రవరి 28న భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్టును కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జాతీయ సైన్స్ దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సాంకేతిక దినోత్సవం లేదా నేషనల్ టెక్నాలజీ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మే 11. ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1998 మే 11న భారత్ రాజస్థాన్లోని పోఖ్రాన్ టెస్ట్ రేంజ్లో శక్తి-1 అనే అణుక్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నాయకత్వం వహించారు. దీనినే ఆపరేషన్ శక్తి లేదా పోఖ్రాన్ 2 అని కూడా పిలుస్తారు. 2 రోజుల తర్వాత భారత్ మరో 2 అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. జాతీయ సాంకేతిక దినోత్సవం లేదా నేషనల్ టెక్నాలజీ డే 2024 థీమ్ వచ్చేసి ఫ్రమ్ స్కూల్స్ టు స్టార్టప్స్, ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్. నెక్స్ట్ క్వశ్చన్, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని 2024 జనవరి 1న నిర్వహించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 66. డిఆర్డిఓ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను 2024 జనవరి 1న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరియు 2023 ఆగస్టులో మరణించిన డిఆర్డిఓ మాజీ చీఫ్ విఎస్ అరుణాచలంలకు నివాళులు అర్పించారు. హెచ్ఈఎంఆర్ఎల్ పూణే అభివృద్ధి చేసిన క్వాంటిటీ డిస్టెన్స్ సాఫ్ట్వేర్ను కూడా ఈ సందర్భంగా డిఆర్డిఓ చైర్మన్ ఆవిష్కరించారు. ఈ సాఫ్ట్వేర్ పేలుడు పదార్థాలు మరియు సంబంధిత భవనాల స్థలాన్ని ఆటోమేట్ చేస్తుంది. డిఆర్డిఓ స్థాపించబడిన సంవత్సరం 1958 జనవరి 1. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ సమీర్ వి కామత్. డిఆర్డిఓ మోటో లేదా నినాదం వచ్చేసి స్ట్రెంగ్త్ ఆరిజిన్ ఈస్ ఇన్ సైన్స్ లేదా బలస్య మూలం విజ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్, పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఎక్స్పోశాట్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణబిలాలు లేదా బ్లాక్ హోల్స్ అధ్యయనమే లక్ష్యంగా పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా జనవరి 1న ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఎక్స్పోశాట్ లేదా ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ సహా మొత్తం 11 ఉపగ్రహాలను కక్షలోకి పంపింది. పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా మొత్తం 11 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఎక్స్పోశాట్తో పాటు కేరళలోని ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విద్యార్థినులు తయారు చేసిన విశాట్ లేదా ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్, కేరళలో మారిన వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం విశాట్ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశం. ఖగోళంలో వ్యాప్తి చెందే ఎక్స్రే తరంగాల జనన స్థానాన్ని గుర్తించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 2021 డిసెంబర్లో ఇమేజింగ్ ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ మిషన్ చేపట్టింది. తర్వాత ఈ లక్ష్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండో దేశం భారత్.
అబ్జర్వేటరీగా పనిచేసే ఎక్స్పోషాట్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలను అధ్యయనం చేయనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఎనర్జీ వీక్ 2024ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గోవా. ఇండియా ఎనర్జీ వీక్ 2024ను ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు గోవాలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ 2024ను ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బ్రసెల్స్. మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ 2024ను బెల్జియం రాజధాని బ్రసెల్స్లో మార్చ్ 21న నిర్వహించారు. ఈ సదస్సును బెల్జియం మరియు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహించాయి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో జిఎస్ఎల్వి F-14 వాహక నౌక ద్వారా ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఇన్శాట్ 3DS. ఇస్రో మరోసారి సత్తా చాటింది. జిఎస్ఎల్వి F-14 రాకెట్ లేదా వాహక నౌక ద్వారా ఇన్శాట్ 3DS ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఫిబ్రవరి 17 సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 నింగిలోకి దూసుకెళ్లింది. 18.46 నిమిషాల తర్వాత 2275 కిలోల ఇన్శాట్ 3DS ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. దేశంలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇన్శాట్ 3DS ఉపగ్రహాన్ని ప్రయోగించారు. వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు, విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడానికి ఈ ఉపగ్రహం తోడ్పడనుంది. దీంతో వాతావరణంపై అంచనాల్లో మరింత స్పష్టత రానుంది. ఇన్శాట్ 3, ఇన్శాట్ 3DR ఉపగ్రహాలకు అనుసంధానంగా మూడో తరం ఇన్శాట్ 3DS ఉపగ్రహం పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హైడ్రోజన్ సదస్సు లేదా వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2024 ఏ దేశంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నెదర్లాండ్స్. ప్రపంచ హైడ్రోజన్ సదస్సు లేదా వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ 2024 నెదర్లాండ్స్లో మే 13 నుంచి 15 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే ఎంపిక కాని వ్యోమగామిని గుర్తించండి. క్వశ్చన్లో గగన్యాన్ కోసం ఎంపిక కాని వ్యోమగామి పేరు అడుగుతున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, రాజాచారి. భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా రోదసీలోకి వెళ్లనున్నారు. భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్ర చేయనున్న భారతీయ బృందంగా వీరు చరిత్ర సృష్టించబోతున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఫిబ్రవరి 27న ప్రధాని మోదీ ఈ 4 వ్యోమగాములను పరిచయం చేశారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మ 1984లో రికార్డు సృష్టించారు. అయితే ఆయన సోవియట్ యూనియన్ ప్రయోగ కేంద్రం నుంచి వెళ్లిన వ్యోమనౌకలో ఈ ఘనత సాధించారు. గగన్యాన్ యాత్ర 2025లో జరగనుంది. ఇందులో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్షలోకి పంపుతారు. ఇందుకోసం LV-M3 రాకెట్ను ఉపయోగించనున్నారు. రెండో ప్రయోగ కేంద్రంగా తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టినంలో ఇస్రో తలపెట్టిన ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
ఇస్రో రెండో ప్రయోగ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు. హరిత నౌక ప్రాజెక్టులో భాగంగా తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ నౌకను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. కొచ్చిన్ హార్బర్లో రూపొందించిన ఈ వెజెల్ను తమిళనాడు వారణాసి ప్రజలకు కానుకగా ప్రకటించారు. సమీప భవిష్యత్తులో చేపట్టనున్న భారీ రాకెట్ ప్రయోగాల నిమిత్తం సుమారు 1800 కోట్లతో నిర్మించిన 3 ఇస్రో సెంటర్లను ప్రధాని మోదీ ఫిబ్రవరి 27న వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అందులో మొదటిది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో పిఎస్ఎల్వి ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ. 2 మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో సెమీ క్రయోజెనిక్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ భవనం. తిరువనంతపురంలో గల విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ట్రైజోనిక్ విండ్ టన్నెల్ భవనాలను అందుబాటులోకి తెచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, సరిహద్దు నిఘా కోసం త్రిశూల్ డ్రోన్ను తయారు చేసిన సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గరుడా ఏరోస్పేస్. గరుడా ఏరోస్పేస్ సరిహద్దు గస్తీ నిఘా డ్రోన్ త్రిశూల్ను రూపొందించింది. గరుడా ఏరోస్పేస్ ఇటీవలే సౌరశక్తితో పనిచేసే డ్రోన్ సూరజ్ను ఆవిష్కరించింది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ను హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసింది. విక్రమ్ ఎస్ రాకెట్ను 2022 నవంబర్ 18న శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ప్రపంచంలోనే మొట్టమొదటి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ అగ్నిలేట్ను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలిసారిగా ధ్వని ఆధారిత యాంటీ డ్రోన్ వ్యవస్థ లేదా సౌండ్ బేస్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన ఐఐటి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐఐటి జమ్మూ. ఐఐటి జమ్మూ దేశంలోనే తొలిసారిగా ధ్వని ఆధారిత యాంటీ డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత యాంటీ డ్రోన్ వ్యవస్థ లేదా ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇంద్రజాల్ను హైదరాబాద్కు చెందిన గ్రీన్ రోబోటిక్స్ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రాలు మరియు వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి పేస్ మిషన్ను ప్రయోగించిన అంతరిక్ష సంస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నాసా. పేస్ ప్లాంక్టన్ ఏరోజోల్ క్లౌడ్ ఓషన్ ఎకోసిస్టమ్ అనేది నాసా ఎర్త్ అబ్జర్వింగ్ శాటిలైట్ మిషన్. ఈ మిషన్ సముద్రాలు భూ వాతావరణం అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన పునర్వినియోగ వాహక నౌక లేదా రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఆర్ఎల్వి పేరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పుష్పక్. రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకోవడమే లక్ష్యంగా పునర్వినియోగ వాహక నౌకలు లేదా రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ పనితీరును గతేడాది ఏప్రిల్లో పరిశీలించిన విషయం తెలిసిందే. ఇదే వాహనాన్ని ఆధునీకరించి రూపొందించిన ఆర్ఎల్వి LEX-02ను మార్చి 22న విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షం నుంచి తిరుగు ప్రయాణానికి కీలకమైన అతివేగ నియంత్రణ వ్యవస్థలను ఈ ప్రయోగం ద్వారా పరీక్షించారు. నావిగేషన్, ల్యాండింగ్ గేర్ నియంత్రణ వ్యవస్థలను స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మరో ఘనత సాధించింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్నిఫై క్షిపణిని మొదటిసారి ఒడిషా తీరంలో గల అబ్దుల్ కలాం ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించింది.
ఈ క్షిపణిని తొలిసారిగా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ పరిజ్ఞానంతో పరీక్షించారు. ఎంఐఆర్వి సాంకేతికత ద్వారా ఒకే క్షిపణితో వేర్వేరు లక్ష్యాలపై అనేక వార్హెడ్లను పూర్తి ఖచ్చితత్వంతో ప్రయోగించవచ్చు. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో స్టార్మ్ అనే ఆయుధ వ్యవస్థను భారత్ ఒడిషా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. సిమెట్రిక్ సెపరేషన్, ఎజెక్షన్, వేగ నియంత్రణ వంటి అంశాలను ఈ సందర్భంగా పరిశీలించినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. స్టార్మ్ అనేది కొత్త తరం క్షిపణి ఆధారిత తేలికపాటి టార్పిడో వ్యవస్థ. జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. భారత నౌకాదళం కోసం డిఆర్డిఓ దీన్ని అభివృద్ధి చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో ఘనతను సాధించింది. అధునాతన అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సాంకేతికతను ఉపయోగించి PS-4 అనే 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం 2ను మే 29న ఒడిషాలోని చండీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. రుద్రం 2 అనేది గగనతలం నుంచి ఉపరితలం లేదా A2 సర్ఫేస్ క్షిపణి. వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి ఈ ప్రయోగం జరిగింది. డిఆర్డిఓ అభివృద్ధి చేసిన యాంటీ రేడియేషన్ మిసైల్ పేరు అని అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ రుద్రం 2. తెలుగు తేజం గోపీచంద్ తోటకూర దిగ్విజయంగా రోదసీ యాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేష్ శర్మ తర్వాత రోదసీ యాత్ర చేసిన రెండో భారతీయుడుగా గుర్తింపు పొందారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ 25 వ్యోమనౌకలో గోపీచంద్ ఈ యాత్ర పూర్తి చేశారు. భారత్కు చెందిన రాకేష్ శర్మ 1984లో అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, శిరీషా బండ్ల కూడా రోదసీ యాత్రలు చేసినప్పటికీ వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారతీయ పాస్పోర్ట్ ఉంది.